ఓకే ఫ్రెండ్స్, ముందుగా సమస్త గురుమండలికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, అలాగే వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్ మనము ప్రశ్నోపనిషత్తులో గత 3 క్లాసులను అయితే మనం కంప్లీట్ గా జ్ఞానాన్ని తీసుకున్నాము. సో ఇప్పుడు చివరి భాగము. ఇందులో 5వ మహర్షి వరకు వాళ్ళు వేసిన ప్రశ్నలు, వాటికి ఆన్సర్లు పిప్పిలాద మహర్షి ఇచ్చారు. సో ఇప్పుడు పిప్పిలాద మహర్షి అడిగారు, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, 6వ ప్రశ్న ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఒక అతను వచ్చాడు. 6వ ప్రశ్న ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఒక అతను ముందుకు వచ్చి, అయ్యా నేను ప్రశ్న అంటూ వేస్తానే గాని ఆ ప్రశ్నను నేను కాదు అసలు వేసింది. మొదట ఒక రాజకుమారుడు నా దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న అడిగాడు. అడిగితే నాకు ఏమీ తోచలేదు. అప్పట్లో నాకు అసలు దాని గురించి ఏమీ తెలియదు. వాడికి ఏం జవాబు అనేది నేను చెప్పలేకపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ ప్రశ్నకి సమాధానం తెలీదు. అది ప్రశ్నగానే మిగిలిపోయింది. తాము మహర్షులు, సర్వజ్ఞులు కదా, అందువల్ల తమరిని నేను అడుగుతున్నాను. నాకు మీరు వేసిన 5 ప్రశ్నలకు తృప్తి లేదు. మీరిచ్చిన 5 జవాబులకు నాకు తృప్తి లేదు. నా ప్రశ్నే ప్రశ్న. నా ప్రశ్నకు మీరు సమాధానం ఇస్తే ఈ 5ంటికి సమాధానం వచ్చినట్లే అని నేను భావిస్తాను. ఈ 6వ ప్రశ్న ఏంటి? మరి ఇలాంటి ఈ ప్రశ్నను నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఆ ప్రశ్న ఏంటి అంటే, షోడశ కళా పురుష అని ఒకడు ఉన్నాడు. వాడికి 16 కళలట. వాడు ఒక పురుషుడట. ఆ పురుషుడెవడో, వాడికి ఉన్నటువంటి ఆ 16 కళలు ఏమిటో, వాడికి షోడశ కళ పురుష అనే పేరు ఎందుకు వచ్చిందో, వాడు ఎక్కడ ఉన్నాడు, వాడి అడ్రస్ ఏమిటి, ఏంటి వాడి కథ, అది తెలుసుకోవాలని నేను అడుగుతున్నాను. ఆ రాజకుమారుడు నన్ను అడిగాడు. నాకు తెలీదురా బాబు అని చెప్పినా వాడు నన్ను నమ్మలేదు. ఇంత పెద్ద మహర్షులు మీకు ఈ విషయం తెలీదా అని అడుగుతాడు నన్ను. అయినప్పటికీ నేను నిజాయితీగా చెప్పాను, నాకు తెలియదురా అనేసి. అయినా అతను నన్ను నీకు తెలియకుండా ఉంటదా అని చెప్పేసి నమ్మకుండా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నాకు మరీ బెంగ పెట్టుకున్నాను. అసలు ఏమిటి, వాడు కూడా నన్ను నమ్మని పరిస్థితి అయ్యిందే. నిజం చెప్పిన నిష్ఠూరం అన్నట్లు నమ్మదు కదా ఈ లోకము. ఏం చేయాలి? మరి నాకు ఎక్కువ దిగులు ఉండి మిమ్మల్ని నేను ఇప్పుడు అడుగుతున్నాను. వాడికి కాదు ఆ సందేహం, నాకే ఏర్పడింది. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి అంటూ అడుగుతున్నాడు. ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడా షోడశ కళా పురుషుడు? ఎవరు అని అడుగుతున్నారా? ఎవరు అడుగుతున్నది? నేనేనండి. నీలోనే ఉన్నాడు. నాలోనా అండి? నాలో కూడా ఉన్నాడు. నీలో నాలోనే, మనిద్దరిలోనేనా అండి? మొత్తం సమస్తం అందరిలోనూ ఉన్నాడు. మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఏ శరీరం అండి? పిండ శరీరం అంతేనా? అండ శరీరం అంతేనా? బ్రహ్మాండ శరీరం. శరీరం అంటే 3 శరీరాలే. ఎక్కడున్నావు నీవు? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ 3 శరీరాలు కూడా నువ్వు కలుపుకో. శరీరము అంటే అసలు అర్థం తెలుసా? ఉపాధి. ప్రతి ఉపాధి, ఆ ఉపాధిలో కూర్చొని ఈ షోడశ కళా పురుషుడు ఉన్నాడు. పురుషుడు అంటే అసలు అర్థం తెలుసా? ఎవడైతే పూర్ణ పురుషుడో వాడు పురుషుడు. వాడే పురంలోను కూడా వచ్చి శయనిస్తూ ఉన్నాడు. వాడే సమస్తాన్ని పూరిస్తూ ఉన్నాడు కాబట్టి పురుషుడు. పురుష శబ్దానికి 3 రకాల అర్థం చెప్పారు శంకర భగవత్పాదులు. పూర్ణత్వాత్ పురుషయనాత్, పురనాత్ పురుష. ఇంతకు ఎవడు ఇతను? ఇంకా ఆలోచిస్తున్నావు నీవు. వాడిలో ఈ షోడశ కళలు ఉన్నాయి. ఉన్నప్పుడు వాడు ఎవరు అంటే అకల. కన్నప్పుడు ఎవరు అంటే సకల. అంటే అర్థం కాలేదు మాకు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మనకు అర్థమయ్యేలాగా వివరిస్తున్నారు. ఆ తరంగాలు సముద్ర గర్భంలో ఉన్నప్పుడు అది నిస్తరంగా, దానికి తరంగాలు లేవు. సముద్ర గర్భంలో కదా ఉంది తరంగం. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? సకల, సతరంగ.
ఆ తరంగాలు లాంటివే ఈ కళలు. కళలంటే అర్థం తెలుసా నీకు? భాగమని, ఒక తునక అని. చంద్రుడికి 16 కళలు అంటే ఒక్కొక్క రేఖ అది. పాడ్యమి నుంచి పూర్ణమి వరకు ఒక్కొక్కటే పైకి వృద్ధి అవుతూ ఉంటుంది. అప్పుడు పూర్ణచంద్రుడు, పూర్ణిమ. పూర్ణిమ అంటే అర్థం తెలిసిందా? అది పురుష. ఆ చంద్రుడు ఏదో కాదు, అది మనస్సే. అది పూర్ణమైతే పురుష. అది సకలమైనప్పుడు ఒక్కొక్క కళ బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు అది సకలం అన్నావు. అవి లయమైపోతూ ఉంటే ఒక్కొక్కటి నిష్కలం అన్నావు, లేదా అకలం అన్నావు. అది అకలమా సకలమా? బయట పడితే సకలము, లోనుకు తీసుకుంటే అకలము. అది పురుష. అవి ఎన్ని? ఆ షోడశ ఎన్ని? షోడశ అంటే 16. ఆ 16 ఏంటివి? 1 ప్రాణము, 2 శ్రద్ధ, 3 ఆకాశము, 4 వాయువు, 5 తేజస్సు, 6 జలము, 7 పృథ్వీ, 8 ఇంద్రియాలన్నీ కలిపి ఇంద్రియము, 9 మనస్సు అతీంద్రియం, 10 అన్నము మ్యాటర్, 11 వీర్యము అంటే బలము, 12 తపస్సు. బలము ఉంటే గాని తపస్సు చేయలేరు, అంటే ధ్యానం చేయలేరు. 3 మంత్రహ అంటే మననం నువ్వు చేయలేవు. 14 కర్మ, నువ్వు ఆచరించలేవు. 15 ఈ కర్మ ఫలం అనుభవించడానికి లోకాలు. 16 నామ అంటే ఫలానా పేరు అని పెట్టుకుని నువ్వు తిరుగుతూ ఉన్నావుగా, ఆ నీవు. ఈ 16 ఏర్పడ్డాయి ఎక్కడి నుంచి? అకలమైన ఆ పురుషతత్వంలో నుంచి. అదేంటండి? ఏర్పడి నీకు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏర్పడక పూర్వం వచ్చేసి సృష్టికి పూర్వదశ, అది అప్పుడు కనపడవు. అప్పుడు ఉన్నది పురుషతత్వమే. ఏర్పడ్డ తర్వాత ఆ పురుషుడే సకలమై మరి ఆ కళారూపకంగా అవి కనిపిస్తూ ఉన్నాడు. అలాగా ఆ పురుషుడు. ప్రహ్లాదుడు ఉన్నాడే సర్వము కళామయము అంటే ఈ 16 కళలతో నిండి కనిపిస్తూ ఉంటాడు. అవి బయటపడితే కనిపిస్తాయి. కనిపించడం అనేది స్థితి, బయటపడటము సృష్టే. బయటపడి కనిపించడము స్థితి. అప్పుడు ఈ ప్రపంచం అనేది అలా వచ్చింది. అప్పుడు వచ్చింది ఈ జ్ఞేయము. అప్పుడు వచ్చింది అండపిండ బ్రహ్మాండాలు. అప్పుడు వచ్చింది ఈ పిండ శరీరము. ఈ శరీరంలో మళ్ళీ ప్రాణము, మనస్సు, ఇవి తయారయ్యి మనకు కనిపిస్తున్నాయి. అవి కళలు. చెప్పాడుగా, మొట్టమొదట ప్రాణము సృష్టించింది అన్నాడుగా, అది మొదటి కళ. మనస్సు అనేది ఇంకొక కళ. అప్పటికి ఈ ప్రాణము మనస్సు అని అంటున్నావే, ఇవి ఏవో కాదురా బాబు, ఆ 16 కళల్లో ఇవి కూడా చేరిపోతాయి. అసలు నన్ను అడిగితే ఈ 16 కాదు, 2. ఆ 2 అసలు ప్రధానమైన కళలు. కళలు అంటే శకలము అని అర్థం. శకలము అయిపోయింది. ఒక అద్దం క్రింద పడితే పగిలినప్పుడు 2 ముక్కలు అవుతుంది కదా, అలాగే పరమాత్మ పగిలిపోయాడు అనుకో. శుద్ధ చైతన్యము పగలకపోతే ప్రాణము జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రాణము, అది జ్ఞానము. పగలడము అంటే ఎప్పుడు జరుగుతుంది? క్రింద పడితేనే కదా. పడటము అంటే ఏమిటి? కదలడము. కదలకపోతే పడదు, పడకపోతే పగలదు, పగలకపోతే 2 అనే మాటకు అర్థమే లేదు. కనుక చ్యుతి అని పేరు. అచ్యుతంగా ఉంటే పడలేదు అని అర్థం. చ్యుతం అంటే పడ్డది అని అర్థం. ఫాల్ అంటే సర్వత్రా నేనే ఉన్నాను, పరిపూర్ణంగా మరి ఏమీ లేదు అనే భావంతో ఉన్నంత వరకు. నీవు శుద్ధము, ఇంకొక భావం అనేది నీకు లేదు కాబట్టి అది శుద్ధము. ఎప్పుడు అలాగే నువ్వు దర్శిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు బుద్ధము. ఇంకొకటి నిన్ను బంధించలేదు కాబట్టి అది ముక్తము. మరి నీకున్నది పాజిటివ్ గా ఏమిటి అంటావా? సర్వజ్ఞము, సర్వశక్తి సమన్వితము. నా దగ్గర ఉన్నవి ఈ 2. జ్ఞానము 1, శక్తి 1. నా జ్ఞానానికి ఆకారం లేదు కనుక అది ముక్కలవలేదు. అది కల కాదు. నా శకలము అది కాదు. నా శక్తికి ఆకారము లేదు కాబట్టి అది ముక్కలు చెక్కలు అవదు. అది నిరాకారమే. జ్ఞానంగా శక్తిగా ఉన్నంత వరకు క్రింద పడటం లేదు, పగలడము లేదు, ముక్కలు చెక్కలు అవడం లేదు. మరి నీవేమైనా సరే ఈనాడు నీవు కూడా పరమాత్మవే.
అహం బ్రహ్మస్మి అని అనుకుంటూ ఉంటే నీవు అలాగే ఉండిపోతావు. నీవు అచ్యుత స్థితిలో ఉంటావు. నీవు కూటస్థము, నీవు నిష్కలమే, నీకు కలలనేవి లేవు. అంటే క్రింద పడలా, పగలలా, చ్యుతి లేదు, నీకు ప్రాణం లేదు, మనస్సు లేదు. ప్రాణశక్తిని మనశ్శక్తిని అతిక్రమించి నువ్వు వెళ్ళిపోయావు. అంటే ఆలోచన శక్తి ఇప్పుడు లేదు, చలన శక్తి అనేది లేదు. అంటే జీవాత్మ పరమాత్మగా ఇక్కడ మారిపోయింది. జీవ అంటే ప్రాణము, ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. జీవాత్మ భావము పోయింది అంటే ఇక్కడ ఉన్నదంతా పరమాత్మ భావమే. సో పరమాత్మ భావంలో ఈ జీవము ఏమైంది, ఈ మనస్సు ఏమైంది అది అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే పసిఫిక్ మహాసముద్రం వద్దకు వెళ్ళి అమెజాన్ పిసిసివి ఏమైంది అని అడిగినట్లు ఉంటుంది. అది ఒక పెద్ద నవ్వు నవ్వేసి అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నవన్నీ నేనే అని అంటే మొత్తం అవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి కదా. అవి ఏమైనాయి అని ఇంతకు ముందు నాకు కనిపించాయి కదా. అంటే ఇంతకు ముందు అవి ఎక్కడున్నాయి ఏంటి అన్నది నాకు కనిపించాయి కాబట్టి ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి అనేసి అడుగుతూ ఉన్నాడు. అక్కడుండే నీవు చూసావు కాబట్టి అవి అప్పుడు కనిపించాయి. ఇక్కడికి వచ్చి చూస్తే ఏమవుతున్నాయి అవి? అది మతి ఉండి నువ్వు అడగాలి. నీవు జీవాత్మగా ఉన్నప్పుడు రెండు వేరుగా కనిపిస్తాయి. నువ్వు కలలు గిలలు నీవు పరమాత్మ భావంతో వచ్చి కూర్చొని ఉన్నావు కదా. ఇప్పుడు నీకు అవేమీ కనిపించవు. అంటే అక్కడ ఆత్మ లేదు, జీవము లేదు కదా, ఉన్నదంతా బ్రహ్మమే కదా. అప్పుడు అన్ని కలిసిపోయాయి కదా బ్రహ్మంలో. సో ఇక్కడ రెండిటిని పగలగొట్టి పారేశారనమాట, చితకొట్టి పారేశారు ఈ ప్రాణాన్ని మనసును. అంటే ఈ రెండు ఏమైనాయి? బ్రహ్మంలో కలిసిపోయాయి. యోగులు ప్రాణాన్ని చితకొట్టలేక చూస్తూ ఉంటారు, జ్ఞానులు మనస్సును చితకొట్టలేక చూస్తూ ఉంటారు. జ్ఞాని అంటే ఉపాధులు, కానీ అద్వైత జ్ఞాని ఆ రెండిటిని చితకొట్టాడు. అంటే అసలైన దాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ రెండిటిని కాకుండా అసలైన దాన్ని చూస్తే అది చితకొట్టబడుతుంది. వాటిని నీకెందుకు, వీటిని ఎందుకు అని అక్కడ సాము చేయడం అనేది వాటిని జరిగిందనమాట. అప్పుడేమన్నది అంటే భాష్యము, సర్వదేశ కాల పురుషాది అవస్థమేవ జ్ఞానం. దేశము లేదు, కాలము లేదు, పాత్రలు లేవు, అన్నిటి రూపంలో కూడా అది కనిపిస్తూ ఉంటుంది. ఏదనుకుంటున్నారు మీరు? ఒకే ఒక జ్ఞానము. ఆ జ్ఞానము నామరూపాది అనేక ఉపాధి భేదత. అంటే నామము రూపము క్రియ అనే ఉపాధులను కల్పించుకొని అనేక రూపాలుగా అది భాషిస్తూ ఉన్నది. ఎందువల్ల? అవిద్య అనేది నీ నెత్తిన ఎక్కి తొక్కటం వల్ల. అందుకే మనకు అవిద్య వల్ల అవన్నీ నామరూపాలుగా కనపడుతూ ఉంటాయి. అవిద్య వల్లనే ఈ షోడశ కళాత్మకంగా అకలమైన పరమాత్మ నీకు ఈ రూపకంగా దర్శనమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనస్సును ప్రాణాన్ని తెచ్చి నీ శరీరంలో పడేసింది ఏది అంటే అవిద్య. సో ఇంతకు ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ప్రాణము మనస్సు అని అడిగితే ఇప్పుడు ఇస్తున్నాడు ఈ సమాధానము పిపిల్లాద మహర్షి. ఎక్కడి నుంచి వచ్చేది ఏమిటి, ఎక్కడికి వెళ్ళేది ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తూ ఉంది. ఏదైనా కూడా వచ్చింది ఒక చోట నుంచి వెళ్ళి కలిసేది మరో చోట కాదు కదా. ఇది చాందోగ్యంలో మనకు వస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు గంగా నది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే నీవు హిమాలయ పర్వతాన్ని చూపిస్తావు. తప్పు అన్నారు ఈ చాందోగ్యము. ఎక్కడి నుంచి వచ్చిందట? ఎక్కడ కలుస్తూ ఉన్నదో అక్కడ నుంచే వచ్చిందట. ఎక్కడ కలిసింది? సముద్రంలో. అప్పటికే ఎక్కడి నుంచి రావాలి? సముద్రం నుంచి అప్పుడు వచ్చి ఉండాలి, రావాలి కదా. సముద్రంలో నుంచి వచ్చి సముద్రంలో కలిసిందా? మాకు నమ్మకం లేదండి, ఎలా చెప్పగలరు? అప్పుడు భగవత్పాదులు అంటున్నారు, సూర్యరశ్మి సముద్ర జలాన్ని పీల్చేసి హిమవత్ పర్వతం మీద వర్షించింది. వర్షమే రూపకంగా మారి మనకు హిమవత్ పర్వతం మీద పడితే అక్కడి నుంచి తయారయ్యి ఒక గంగా అనే పేరు పెట్టుకొని నామరూపాత్మకంగా మారి వచ్చి ఇక్కడ సముద్రంలో కలిసింది. సముద్రం నుంచి పైకి వెళ్ళిపోయి మళ్ళా సముద్రం లోపలికి వచ్చింది. చెప్పండి, ఇక్కడ ఈ మాట విన్నప్పుడు విన్నవాళ్ళు అది అర్థం చేసుకుంటే మతిపోతుంది, ఇది ఏంటి విషయం అనేసి. అలాగే
చెప్తోంది ఇప్పుడు ఈ ఉపనిషత్తు, ఈ దృష్టాంతాన్ని. సో ప్రశ్నోపనిషత్తు మనకు ఈ దృష్టాంతము చెప్పింది. ఈ నదులన్నీ నువ్వు చూసారా? ప్రవహిస్తూనే ఉన్నాయి కదా ఇవన్నీ, చూసారా అంటే చూసాము. ప్రవహిస్తూ ప్రవహిస్తూ అది జన్మస్థానము కావచ్చు, లయస్థానము కావచ్చు, సముద్రంలో నుంచి వచ్చి మళ్ళీ సముద్రానికి అవి వెళ్ళిపోయి అస్తమించి పోయాయి. నామరూపాలు కాస్త ఎగిరిపోతాయి. ఈ విధంగా గంగ రూపము ఈ రెండు కూడా ఎగిరిపోయి వాటిని ఏమనాలి ఇప్పుడు అంటే సముద్రము అనాలట. అప్పుడు ఈ సకలం ఏమైంది? అకలమైపోయింది. అలాగే ఇవి ఈ 16 నదులు నువ్వు అనుకో. ఈ 16 ఈ షోడశ కళా పురుష ఇవన్నీ కూడా నదులు అనుకో. ఎక్కడి నుంచి వచ్చాయి? అకలమైన ఆ పరమాత్మ తత్వము, ఆ చైతన్యంలో నుంచే కదా ఇవన్నీ ప్రసరించి మన దాకా వచ్చాయి. ప్రపంచంగా మనకు ఇవన్నీ వచ్చి కనిపించి మళ్ళీ మనం ధ్యానం చేస్తూ పోతే ఈ 16 కళలు కూడా అకలమైన ఆ పరమాత్మగా తిరిగి మారిపోతున్నాయి. సో ఆ పురుషుడు ఎలా అయ్యాడు? అప్పటికి అకలహ అమృతః భవతి అంటే అప్పుడు నీవు మరణాన్ని నువ్వు జయించగలిగేది అప్పుడే కదా. అవి వస్తూ పోతూ ఉంటే అది మరణము. మృత్యువులో నుంచి మృత్యువులోకే వచ్చేస్తాయి అంటే కఠోపనిషత్తు చెప్పింది కదా మనకి ఇది. సో ఇప్పుడు అర్థమైంది కదా, నిష్కలమైన మనసుతో నీవు కూర్చున్నావంటే నిష్కలమైన తత్వంగా నువ్వు మారిపోతావు. అప్పుడు కళలు ఏమైపోయాయి అంటే నీ లోపలికే వచ్చేసాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు నిష్కలమైన మనసుతో నువ్వు ధ్యానం చేసినప్పుడు అవన్నీ కూడా నీ లోపలికే వచ్చేసాయి. అప్పుడు శరీరం ఏమైంది అంటే శరీరం కూడా కాలే కదా, అంటే ఇంద్రియాలు కలలే కదా ఇవన్నీ కూడా. ఈ శరీరం కూడా కలే కదా, షోడశ కళల్లో చేరిపోతాయిగా ఇవన్నీ కూడా. ప్రపంచము కలే కదా, ఏవి ఇక నీకు కనిపించవు, అన్ని కూడా అక్కడ లయమైపోయాయి. ఎక్కడ? మోక్షావస్థలో. కనుక వీటిని లయం చేసుకునే మార్గం ఏంటి అంటే ఆ మనస్సు నిష్కలంగా నువ్వు చేసుకొని కూర్చోవాలి. నిష్కలమైన మనసులో పరమాత్ముడే నిలిచిపోతాడు. అక్కడ జీవాత్మ ఉండదు, జీవం అనేది ఉండదు, జగత్తు ఉండదు, అన్ని ఎగిరిపోతాయి. సో ఈ ప్రాణంతో సహా జ్ఞానంలో పరిస్థితి మొత్తము కూడా, ప్రతి స్థితి కూడా అక్కడ లయమైపోతుంది. అలాంటి పురుషతత్వాన్ని మీరు పట్టుకోగలిగితే మీకు మృత్యు భయం అనేది ఇక్కడ ఉండదు అని హామీ ఇస్తున్నారు ఈ 6 మహర్షులకి. ఈ 6 ఎవరు అంటే మనమే. మనకు ఋషితత్వము ఉన్నది, దర్శించే శక్తి ఉన్నది గాని మరి అది ఎంతో లేదు. కనుక ఉపనిషత్తు ఏమంటుంది అంటే పరిద్రష్ట అన్నది. అంటే అక్కడ పెట్టింది మనకందరికి ఒక వాత. నీవు ద్రష్టవే కాని పరిద్రష్టవు కావు, ప్రశ్నే కాని పరిప్రశ్నవి కాదు అని చెప్పేసి భగవత్పాదులు ఇక్కడ చెప్పినట్లుగా నీవు ద్రష్టవు చూస్తున్నావే గాని నీ మనసు చూస్తుంది, నీ శరీరంలో ఇంకేదో మరి చూస్తూ ఉంది. మరి చూసేది మనస్సు, మనోనేత్రంతో కదా ఏదైనా మనం దర్శించేది. అది జ్ఞాన నేత్రంగా కావాలి, మనోనేత్రంగా మాత్రమే చూస్తుంది. ఆ జ్ఞాన నేత్రము ఈ మనోనేత్రమే. మరి మనస్సుకే జ్ఞానం అనేది ఉన్నది, కానీ భగవద్గీత చెప్పిన జ్ఞాన నేత్రం అనేది కావాలి. అంటే ఏం చెప్పింది ఇక్కడ? ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం కావాలి? దీర్ఘమైన జ్ఞానం, అలాగే ప్రొలాంగ్ అవుతూ ఉండాలి ఆ జ్ఞానము. ప్రొలాంగ్ అంటే ఏమిటో తెలుసా? ఒక్కొక్క కళని మింగేస్తూ ఉండాలి, అది ప్రొలాంగ్నేషన్ అంటే. సో ఏ కళ అయితే మనం వచ్చాయో ఆ కళలన్నిటినీ ఒక్కొక్క దాన్ని నువ్వు మింగుతూ పోవాలి. అదే అన్నాడు. మరి అన్నం అంటే మింగేస్తుంది కదా అన్నంను. సో ఇలాగా అన్నిటినీ మింగేస్తూ పోవాలి, అదే శ్రీ మహావిష్ణువు. సో అయితే నీవు అలా మింగేసినావంటే నువ్వు కూడా శ్రీ మహావిష్ణువే, అంటే వ్యాపకుడివే నువ్వు కూడా. సర్వత్రా నువ్వు అప్పుడు వ్యాపించి ఉంటావు. పరిదర్శనము అన్నాడు దాన్ని. సో ఈ పరిదర్శనము మాకేం వస్తుంది అంటే అంటున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, మీ ఇష్టం, మీరు ఎలా వచ్చారో ఏమో అన్నాడు. ఏమిటయ్యా గురువు గారు, మరి ఆ మార్గం అనేది మాకు చూపాలి కదా, నిర్దేశోతం అనేది మాకు చూపించాలి కదా, చెప్పడం కాదు చూపాలి కదా గురువు అంటే. వాడు చూసి ఉండాలి, వాడు చూసి నీకు చూపాలి. మనకు గైడెన్స్ మరి ఉండాలి కదా.
ఋషికేశ్ లో మనకు వెళ్ళినప్పుడు కొంతమంది కొన్ని ప్లేసుల్లో గైడెన్స్ ఉంటారు, ఆ ప్లేసులు అవన్నిటిని చూపించడానికి, ఆ క్షేత్రాలను గాని దేవతలను గాని చూపించడానికి. అలాగే గురువు గారు కూడా నీకు చూపాలి కదా ఆ మార్గాన్ని, ఒక్కొక్క కళ దాటించి చివరకు నిష్కలమైన తత్వాన్ని నీకు ప్రదర్శించాలి. నీవు కూడా ఆ అనుభవమే రావాలి కదా నాకు కూడా. మరి దీనికే ఆగమనము అని మనకు ఇక్కడ పేరు. కఠోపనిషత్తు చెప్పిన ఆగమము ఇది మనకు ప్రశ్నోపనిషత్తు తిరిగి చెప్పింది. ఈ ప్రశ్నోపనిషత్తు మనకు గురుపదేశాన్ని మరి ఎలా అందుకోవాలో ఆ మార్గాన్ని మనకు చెప్పలేదు. గురుపదేశమే నీకు ఎప్పటికైనా మార్గాన్ని చూపుతుంది. అదే నీకు పరిపూర్ణమైన అనుభవము. కేవలము జ్ఞానము కాదు, విజ్ఞానము కూడా ఉండాలి. మరి అది పరోక్షము కాదు, అపరోక్షము చేసుకోగలిగి ఉండాలి. నీవు నిష్కలమైన మనస్సుతోనే నీవు సాధించగలవు అని మా అన్నగారు చెప్పిన మాట అది. అంటే మనకు ఈశావాస్యం నుంచే చెప్పడం జరుగుతుంది. కనుక అలాంటి మనస్తత్వము నీవు అవలంబించుకోగలిగితే తప్పకుండా నువ్వు అమనస్కమైనటువంటి ఆత్మస్వరూపము నీకు స్వానుభవానికి అప్పుడు వస్తుంది అని చెప్పి ముగించింది ప్రశ్నోపనిషత్తు. ఇది ప్రశ్నోపనిషత్తు మనకిస్తున్నటువంటి ఈ దివ్య సందేశము. సో నెక్స్ట్ మనకు రాబోతున్న ఉపదేశము, గురుపదేశాన్ని నెక్స్ట్ ఉపదేశం మనకు అందించబోతున్నారు. సో నెక్స్ట్ ఉపనిషత్తును మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.